హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నమాట. ఇక్కడ మనం అంటే విద్యార్థులు ఎలా ఉన్నారంటే సార్ మీద కంప్లైంట్ జరుగుతుంది. సార్లు అంటే మనకి ఎక్కువగా మనం దేవుడితో సమానం, అమ్మా నాన్న కంటే ఎక్కువ సమానంతో చూస్తున్నాం. కానీ ఇక్కడ సార్లు ఆడపిల్లగాలను చాలా అభ్యస్ అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు, వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది అనమాట. మనతోని ఒక పవన్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమన్నారు అన్న, అసలు ఏం జరిగిందంటే ఆడపిల్లలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు, వల్గర్గా మాట్లాడడం జరుగుతున్నారు. మరి మీరు తెలుసుకున్న విధానం ఏంటి అసలు ఇక్కడ? అసలు మాకు గత 3 రోజుల నుంచి కూడా ఒక కంప్లైంట్ రైజ్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్కి మెసేజ్ చేశారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ చేసి అన్న మాకు కొంచెం సమస్య ఉంది, పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే అమ్మ కాల్ చేయండి, ఏ టైం అయినా సరే నేను రెస్పాండ్ అవుతామని చెప్పిన. అయితే రెస్పాండ్ అవుతాం అన్నప్పుడు పిల్లలు ఫోన్ చేసి ఒకటే ఏడుస్తున్నారు. 3 విద్యార్థులు కూడా ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందని చెప్పి అడిగితే ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఇందులో పనిచేసే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో సిగ్గు లజ్జ లేకుండా వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ అక్కడిక్కడ ముట్టుకుంటూ వాళ్ళని అట్లనే మానసికంగా కూడా వేధింపులు చూస్తూ వాళ్ళు కనుక చెప్పినట్టు వినకపోతే మన దీన్ని ఏమంటారు, మీకు ప్రాక్టికల్స్లో మార్కులు తక్కువ చేస్తాం, రేపు పొద్దున ఇంకో రకంగా వేధిస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మూడికి ఎందుకు కూర్చుంటున్నావు, ఏంటే గీంటే అని చెప్పి చెప్పలేని భాషతో వాళ్ళని వేధింపులు గురి చేసి సరే దీని మీద మాట్లాడదామని చెప్పి రేపు పొద్దున 10ంటికి క్యాంపస్ రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చినాం. తల్లిదండ్రుల్ని ఫస్ట్ పంపించి మీరు అడగండి సార్, మీరు తల్లిదండ్రులు కదా, మీరు అడగండి అసలు ఏం చెప్తారా అని. సిగ్గు లజ్జ లేని చైతన్య కాలేజ్ ఈరోజు ఏం చేసింది, తల్లిదండ్రుల్ని పిల్లల్ని కింద నుంచోబెట్టి దాని మీద మాకు కొంచెం కోపం ఎక్కువైంది. ఇమీడియట్గా పోలీసు వాళ్ళకు కూడా మేమే పిలిపించి వాళ్ళని కూడా పిలిపించి లోపల కూర్చోబెట్టి విద్యార్థులు అందరూ మేము అనుకున్నది 3 విద్యార్థులకే ఈ అన్యాయం జరిగింది అనుకున్నాం. కానీ పైకి పోయి క్యాంపస్లో మాట్లాడితే దగ్గర 100 నుంచి 150 మంది విద్యార్థులకి ఇదే సమస్యతో అవస్థ పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఒక మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఈ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు ఇంకోటి గమనిస్తే ఒక వారం ముందు కూడా హైదరాబాద్ కాలేజీలో ఏదైతే సూసైడ్ జరిగిందో ఆ ఆత్మహత్యకు సంబంధించి అకాడమిక్ డీన్ కానీ ఏజీఎం కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు లేరు అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని పారిపోయే పరిస్థితి ఆ రోజు ఉంది. మరి ఈరోజు ఒక లెక్చరర్ని కాపాడుకోవడానికి ఒక సైకోని ఒక లైంగిక ఒక ఇచ్చేవాడు ని కాపాడడానికి నేడు ఈరోజు ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ డీన్ కానీ ఏజీఎం కానీ అకాడమిక్ డీన్ కానీ వీళ్ళందరూ ఈరోజు క్యాంపస్లో ఉన్నారు. దేనికి ఉన్నారు మీరు అందరూ అంటే ఆ లెక్చరర్ అట్లాంటి వాడు కాదు అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం వాళ్ళు చూసాం. ఆడపిల్లలు నిజం అంటే వాళ్ళు కావాలని చెప్తున్నారు, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు అంటారా? క్రియేట్ చేశారు 3 అని చెప్పి వీళ్ళు ఫస్ట్ కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా పైన క్యాంపస్కి వెళ్ళాం, ప్రతి సెక్షన్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడాం, వాళ్ళందరినీ కింద తీసుకొచ్చాం. అదే డీన్ ముందు అదే వైస్ ప్రిన్సిపల్ ముందు ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో ఎస్ఐ గారికి కూడా వాళ్ళందరితో కూడా మేము వాయిస్తో ఏదైతే ఉందో కంప్లైంట్ ఇప్పించి రాతపూర్వకంగా ఇచ్చారు, నోటిపూర్వకంగా కూడా చెప్పారు. ఎన్ని మంది ఆడపిల్లలు ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది ప్రజెంట్? ఇప్పుడు మన కిందకు వచ్చి చెప్పిన వాళ్ళు అయితే 30 నుంచి 35 మంది లైవ్లో వచ్చి చెప్పారు. చెప్పలేని వాళ్ళు ఏంటంటే మీడియా ముందుకు కానీ కిందకు కానీ సార్ల ముందుకు రావడానికి ఫ్యామిలీ ప్రెజర్ వల్ల కిందకి రాలేమన్నా జరుగుతుంది అని చెప్పి 100 నుంచి 150 మంది సమస్య ఎదుర్కొంటారు. లైవ్లో అయితే 30 నుంచి 35 మంది మాత్రం ఎస్ఐ గారితో స్వయాన వాళ్ళే వచ్చి చెప్పారు, డీను వాళ్ళ ప్రిన్సిపాల్ ముందు కూడా చెప్పారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా యాజమాన్యం కానీ ఏజీఎం కానీ సిగ్గు లేకుండా వాళ్ళని వెనకేసుకు రావడం కాదు. ఒక చదువు చెప్పే గురువు ఎవరైతే ఉన్నాడో మనం ఆయనను ఒక తండ్రి కంటే ఎక్కువ స్థానంలో చూస్తాం. ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక గర్వం. సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు పుట్టిన ఈ దేశంలో ఇట్లాంటి రేపిస్టులు కూడా ఈరోజు ఉంటున్నారు ఇదే క్యాంపస్లో. ఒక ప్రాక్టికల్స్ పేరుతో అమ్మాయిల లైంగిక వేధింపడం అనేది తీవ్రంగా పరిగణించాలి. ఆత్మహత్య కంటే కూడా చాలా సున్నితమైన అంశం ఇది. ఒక విద్యార్థి మానానికి ఒక ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. క్యాంపస్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోతే రేపు పొద్దున సైకో ఇంకా బయట ఎంతమందిని వేధిస్తారనే అనుమానాలు కూడా ఎక్కువ వస్తాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చైతన్య కాలేజీని, ఈ క్యాంపస్కి సంబంధించిన ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అట్లనే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. వెంటనే చైతన్య కాలేజ్ కాదు, వీళ్ళు ఏ కార్పొరేట్ కాలేజీలో కానీ ఏ కళాశాలలో కూడా పని చేయకుండా వాళ్ళని రస్టికేట్ చేసుకొని డిఐఓ గారు వెంటనే స్పందించి దీని మీద క్యాంపస్ని సీజ్ చేసి ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తికి అనర్హుడు అని చెప్పి కూడా ఆయన ప్రకటించిన వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పి నవతలం ఇచ్చేసి. అయితే ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు కూడా వచ్చారు, కంప్లైంట్ చేశారు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మరి వాళ్ళ పరంగా? పోలీసు వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. ఎట్లయినా సరే ఆల్రెడీ జీరో ఎఫ్ఐఆర్ మేము ఇప్పుడు నమోదు చేస్తున్నామని చెప్పారు. వెంటనే క్యాంపస్కి వెళ్ళి అతని మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ చేస్తున్నాం. అతను ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు మేము హాజరుపరుస్తాం స్టేషన్లో. ఇక తర్వాత చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. కోర్టులో హాజరుపరిచి చట్టం విధమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. అతని మీద మాత్రం చట్టపరమైన చిక్కు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే దీని మీద హైకోర్టు మీదకైనా సరే మూవ్ అయ్యి ఖచ్చితంగా ఆయన జైలుకు పంపే వరకు కూడా మా ఉద్యమం ఆగదు. అంటే ఆత్మహత్యల కారణాలు ఇవే అనవచ్చా? వాళ్ళ ఒత్తిడి లైంగిక దాడుల వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది మన కాలేజీలో, కార్పొరేట్ కాలేజీల్లో. కారణం అవ్వచ్చా? 100%. మీరు ఇప్పుడు గమనిస్తే మొన్నటిదాకా చైతన్య కాలేజీలో ఏమన్నారు, మన విద్యార్థి వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకోటి అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇట్లాంటి లైంగిక వేధింపులు ఈ క్యాంపస్లో జరిగినాయి. ఇట్లా జరుగుతున్న క్యాంపస్లు ఎన్ని, ఇట్లాంటివి చెప్తున్న క్యాంపస్లు ఎన్ని?
ఈడ సమస్యలు ఎన్నున్నాయి. ఇట్లాంటివి ఉపాధ్యాయులు ఎంతమందిని మీరు దాచారు? మీరు కాలేజీలు కాదు నడుపుతున్నది, కేవలం ఏంటంటే విద్యార్థులను చంపే మిషన్లు కానీ మీరు పరిగణించాలి తప్ప చైతన్య నారాయణ కాలేజీలో చేర్పించే ముందు తల్లిదండ్రులు మరొకసారి ఆలోచించుకొని మన విద్యార్థులని కాలేజీకి పంపుతున్నామా కాటికి పంపుతున్నామా అనే విషయాన్ని గుర్తు చేసుకోమని కూడా మేము డిమాండ్ చేస్తాం. నమస్తేనా, నమస్తే అన్న. మీరేమంటారు? పోలీసులు ఏమంటున్నారు మరి ఇక్కడ విద్యార్థులు కానీ? సిగ్గులేని శ్రీ చైతన్య, సిగ్గురాని శ్రీ చైతన్య. ఈ క్యాంపస్ లో ఒకటే పిల్లల్ని చంపిన, హరాస్మెంట్ చేసిన, అమ్మాయిలతో ఆడుకున్న వాళ్ళకి ఒకటే కావాలి, పైసలు కావాలి, ర్యాంకులు కావాలి, అడ్మిషన్స్ కావాలి. అది తప్పించేం లేదు. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ అడగండి, ఇష్టం వచ్చినట్టు కొడతారు, తిడతారు, బూతులు తిడతారు. అమ్మాయిలని ఏమంటారు తెలుసా? ముండాలని తిడతారంట. ఇలాంటి వాడతామా? ఇంట్లో పేరెంట్స్ తింటారు, వీళ్ళు తిడతారు. అమ్మాయిలకి క్లాసులు చెప్పకుండా కింది నుంచి పై దాకా చూస్తుంటా సార్, హరీష్ సార్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ తిట్టుకుంటా చాటింగ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇసుకుని నెంబర్ అయిపోతే చాటింగ్ ఇన్స్టా ఐడి తీసుకొని చాటింగ్ చేసి మీకు ఫీలింగ్స్ ఉన్నాయి నా పైన, నేను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, వస్తావా అని అట్లాంటి మాటలు మాడుతున్నట్ట. శ్రీ చైతన్య ఇంత జరుగుతున్నా కూడా అక్కడ చచ్చిపోయారు, మీకు తెలిసిన విషయం. అదే హైదరాబాద్ క్యాంపస్లో చచ్చిపోయినా కానీ అక్కడ మేనేజ్మెంట్ రాలేదు, ఇక్కడ మేనేజ్మెంట్ రాలేదు. ఏదున్నా కూడా రాకుండా పైన చూసుకొని ఇక్కడ ఏమైనా కూడా రారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు వస్తారు? అసలు అడ్మిషన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అప్పుడు వస్తారు. అప్పుడు తప్పి చెప్పుడు రాడు. అంటే వీళ్ళకి ర్యాంక్స్ ఓన్లీ ఇవే కావాలి. మేనేజ్మెంట్ ఎన్ని జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఆత్మహత్యలు కానీ ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళంతా పైన ఉన్న వాళ్ళు? ఇప్పుడు వీళ్ళకి ఏం కావాల్సింది తెలుసా? నేను వీళ్ళకి కావాల్సింది ర్యాంకులు, ఫీజులు, అడ్మిషన్లు, ఇవే కావాలి. ఇలాంటివి ఎన్ని వచ్చినా డబ్బులు ఇసి మేనేజ్ చేసుకుంటారు. అది ప్రభుత్వం కానీ లేదంటే మేనేజ్మెంట్ కానీ ఎవరికైనా కానీ. పైన వాళ్ళు ఏం చెప్తే కింద వాళ్ళు చేస్తారు. పైన చిత్తపడుతున్నాయి, ఇది ఆగదు. పైన కరెక్ట్ లేరు. మేనేజ్మెంట్ ఏంది, సార్ మా సార్ చెప్తే అది చేస్తా అంటారు. అది జరుగుతుంది తప్పించి దీని మించి ఇంకేం లేదు ఇక్కడ. సరే, మీరేమంటారు? ఫైనల్ గా ఏం జరిగింది? అందరికి న్యాయం జరిగింది అంటారు? మీరు ఎలా పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అమ్మాయిలు న్యాయం జరగదాకా మేము ఊకం. ఎందుకంటే శ్రీ చైతన్య ఇదే క్యాంపస్ కాదు, చాలా క్యాంపస్ ఇదే జరుగుతుంది. దీని పట్ల ఖచ్చితంగా న్యాయం జరగాలి పిల్లలకి. దాని గురించి మేము ఎంతైనా పోరాడతాం. మీరేమంటారు? ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ముగ్గురు పిల్లలని వచ్చారంట, పైకి వెళ్ళి చూస్తే 30 మంది 35 మంది పైగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మరి మీ పై తెలిసారా ఏం చెప్పారు పైన? నేను పల్లె మురళి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మార్నింగ్ తల్లిదండ్రుల నుంచి మెసేజ్ రావడం జరిగింది. నేనే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన. బేసిక్గా మేము ముగ్గురు అమ్మాయిలనే అనుకున్నాము, కానీ పైకి వెళ్ళి చూసి క్లాస్ రూమ్స్లో అడిగితే ప్రతి అమ్మాయి కూడా ఆ లెక్చరర్ హరీష్ అనేటతను చాలా మానసికంగా ఇబ్బందులు పెడతాడని,